వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుంది. అంతేకాదు, దేశానికి స్వతంత్రం వచ్చాక ప్రజలచే వరుసగా 3 సార్లు ఎన్నుకోబడి మధ్యలో బ్రేక్ లేకుండా దీర్ఘకాలం భారత ప్రధానిగా చేసిన రికార్డ్ సొంతం చేసుకున్నారు మోదీ. ఈ సుదీర్ఘ కాలంలో దేశం ఎన్నో చారిత్రాత్మక మార్పులను, ఆర్థిక సంస్కరణలను చూసింది. 2014తో పోలిస్తే గత 12 ఏళ్లలో దేశ అభివృద్ధికి కీలకమైన ఒక ముఖ్యమైన 20 విషయాలు, స్థితిగతులు ఎలా మారాయో నేను మీకు వివరిస్తాను. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 3వ స్థానానికి దూసుకుపోతుంది. 2014లో అతి తక్కువ డిజిటల్ చెల్లింపులు ఉండేవి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు భారత్లోనే జరుగుతున్నాయి. 2014లో జాతీయ రహదారులు రోజుకు సగటున 12 కిలోమీటర్ల నిర్మాణం జరిగేది. ఇప్పుడు రోజుకు సగటున 28 నుంచి 35 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలు, హైవేలు, బ్రిడ్జిలు, సొరంగాల నిర్మాణం వేగంగా జరుగుతుంది. 2014లో కోట్లాది మంది పేదలకు బ్యాంక్ ఖాతాలే లేవు. జన్ధన్ యోజన ద్వారా సుమారు 58 కోట్లకు పైగా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరిచారు. 2014లో ప్రభుత్వ సబ్సిడీలు, పథకాల డబ్బు దళారుల పాలయ్యేది. అనేక లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు వెళ్తుంది. దళారీల అవినీతికి బ్రేక్ పడింది. 2014లో రాష్ట్రానికో రకమైన వ్యాట్ రేట్, ఎన్నో పరోక్ష పన్నుల గందరగోళం ఉండేది. పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఇబ్బందిగా ఉండేది. పన్ను రేట్లు ఎక్కువగా ఉండేవి. జీఎస్టీ అంటే ఒకే దేశం ఒకే పన్ను అమల్లోకొచ్చి పన్నుల రేట్లు తగ్గి పన్నుల వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. 2014తో పోలిస్తే భారీ ఎత్తున రైల్వే లైన్ల ఆధునీకరణ, రైల్వే లైన్ల విద్యుదీకరణ, పాత కోచ్ల మార్పు, వందే భారత్ ఎక్స్ప్రెస్, వందల సంఖ్యలో అమృత్ భారత్ స్టేషన్లు నిర్మించారు. 2014లో దేశంలో కేవలం 350 నుంచి 400 వరకు మాత్రమే స్టార్టప్లు ఉండేవి. ఇప్పుడు 2.3 లక్షలకు పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హబ్గా మారి లక్షల ఉద్యోగాలు సృష్టించింది. 2014లో డెబిట్లు లేకపోవడంతో పేదల గృహ నిర్మాణం, ఇందిరమ్మ, ఇతర ఇండ్ల పథకాల్లో అవినీతి వల్ల తీవ్ర జాప్యం, నాణ్యతా లోపం ఉండేది. ఇప్పుడు పీఎం ఆవాస్ యోజన కింద కోట్లాది మంది పేదలకు డీబీటీ ద్వారా నిధులు ఇచ్చి పక్కా గృహాల నిర్మాణం జరుగుతుంది. 2014లో జాతీయ స్థాయిలో బీద కుటుంబాలకు ఆరోగ్య బీమా ద్వారా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏటా 5 లక్షల ఉచిత వైద్య బీమా ఇస్తున్నారు. ఇప్పటి వరకు 12 కోట్ల కుటుంబాలు 55 కోట్ల మందిని కవర్ చేశారు. గ్యాస్ కనెక్షన్లు 2014కి 14 కోట్లు మాత్రమే ఉండేవి. గ్యాస్ సిలిండర్ల కోసం నెలల తరబడి నిరీక్షణ, పొయ్యి పొగతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఉజ్వల యోజన ద్వారా 10 కోట్లకు పైగా ఉచిత ఎల్పీజీ కనెక్షన్ల పంపిణీ చేసి మొత్తం 33 కోట్లకు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన తీవ్రంగా ఉండేది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్లకు పైగా గృహాలకు మరుగుదొడ్లు నిర్మించారు. 2014లో గ్రామాల్లో మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి పరిస్థితి. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా మెజారిటీ గ్రామీణ ఇండ్లకు టాప్ కనెక్షన్స్ ద్వారా రక్షిత మంచినీరు అందిస్తున్నారు. 2014లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ సామాగ్రి దిగుమతిదారిగా ఉండేది. దేశంలో తయారు చేసుకునే అవకాశం ఉన్న రక్షణ వస్తువులు దిగుమతిపై నిషేధం పెట్టి మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ కంపెనీలను ప్రోత్సహించారు. రక్షణ ఎగుమతులు 2014లో కేవలం 700 కోట్లు, ఇప్పుడు రికార్డు స్థాయిలో 30,000 కోట్లకు చేరాయి. 2014లో అంతరిక్షం రంగం కేవలం ఇస్రోకు మాత్రమే పరిమితం. ప్రైవేటు భాగస్వామ్యం 0. ఇప్పుడు అంతరిక్ష రంగాన్ని ప్రైవేటుకు తెరవడంతో పాటు నేడు 400కు పైగా స్పేస్ స్టార్టప్లు 5,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించారు. 2014లో విమానాశ్రయాల సంఖ్య సుమారు 74 మాత్రమే ఉండేది. ఉడాన్ పథకం ద్వారా విమానాశ్రయాల సంఖ్య 150 దాటింది. సామాన్యుడికి ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 2014లో 90% వరకు మొబైల్ ఫోన్లను ఎక్కువగా చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా ఎదిగింది. మొబైల్ దిగుమతులు దేశం అన్న స్థాయి నుంచి మొబైల్ ఎగుమతుల్లో చైనా, వియత్నాం తర్వాత 3వ ర్యాంక్ దేశంగా ఎదిగింది. 2014లో దేశ అంతర్గత భద్రత దారుణంగా ఉండేది. కాశ్మీర్లో తీవ్రవాదం, దేశంలో ప్రతి పెద్ద నగరంలో తరచుగా బాంబు దాడులు, 100 మంది మృతి, నక్సల్ సమస్య అతి తీవ్రంగా ఉండేది. అస్సాం మొదలుకొని దాదాపు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక ఉద్యమాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో 90% శాంతి, నగరాల్లో దాదాపుగా బాంబు దాడులు పోయాయి. నక్సల్స్ సమస్య దాదాపుగా పోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ తప్ప మిగతావి ప్రశాంతంగా ఉన్నాయి.
2014 ముందు దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం, చారిత్రక ఆధ్యాత్మిక కట్టడాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ లోక్ వంటి భారీ ప్రాజెక్టులతో దేశంలో చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడంతో ఆధ్యాత్మిక పర్యాటకం పెరిగింది. 2014లో తరచుగా విద్యుత్ కోతలు, అప్పుడున్న 250 GW గిగావాట్ల ఉత్పత్తి నుంచి ఇప్పుడు 550 గిగావాట్ల ఉత్పత్తికి తీసుకెళ్లి విద్యుత్ కోతలు బాగా తగ్గింది. 2014లో ఒక రైల్వే ట్రాక్ మీద ప్రయాణికుల రైళ్లు మరియు గూడ్స్ రైళ్లు నడవడంతో గూడ్స్ రైళ్లు సరాసరి స్పీడ్ కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే ఉండి రైలు ద్వారా రవాణాకు ఉత్సాహం తక్కువ ఉండేది. అయితే ఇప్పుడు గూడ్స్ రైల్ ఎక్స్ప్రెస్ వేతో ప్రయాణించడానికి వీలుగా దాదాపు 2900 కిలోమీటర్ల ప్రత్యేక గూడ్స్ రైల్ ట్రాక్స్ నిర్మించి వాటిపై బాగా ఎత్తు ఉండే కంటైనర్ల రవాణాకు వీలుగా రైల్వే విద్యుత్ లైన్లను రెండింతల ఎత్తులో ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఆ లైన్ల మీద 70 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్లో గూడ్స్ రైళ్లు నడుస్తూ ఒకే గూడ్స్ ట్రైన్లో 200 వరకు భారీ కంటైనర్లు తీసుకువెళ్తున్నారు. ఇలా ఇంకో 30-40 వరకు కూడా మోదీ చేసిన సేవలు అనేకం ఉన్నాయి. ఇంత భారీ పెట్టుబడుల ప్రాజెక్టుల పూర్తి ఫలితాలే రాబోయే సంవత్సరాల్లో బాగా వేగంగా కనిపించి దేశ అభివృద్ధి ఇంకా వేగంగా ఉంటుంది. అందుకే ప్రపంచ బ్యాంకు వంటివి 2028-30లోగా భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. మోదీ ఈ 14 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు ఇవి. ఇంకా మరిన్ని విజయాల్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.